वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రకరణం వైదికములో కొనసాగుతున్న అవైదికత, వైదికంలో కొనసాగుతున్న పౌరాణికం. ఇది ఇదే పట్టుకోవాలి. అగ్నిహోత్ర ప్రకరణం నడుస్తున్నది కాబట్టి అగ్నిహోత్ర ప్రకరణం తర్వాత మంత్రరహస్యం ముందు రాబోతున్నది, చాలా ముఖ్యమైనటువంటి. కాబట్టి ఈ అవైదికత, వైదికంలో అవైదికం ఏంటి, ఆర్య సమాజంలో పౌరాణికం ఏంటి, ఏది వైదికము ఏది అవైదికం. మొట్టమొదట స్త్రీ శూద్రో నాధీయతాం, ఈ యొక్క భావజాలంతో వచ్చినటువంటి మస్తిష్కాలన్నీ, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పండితులు కావచ్చు, సామాన్య జనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్త్రీకి చదవడానికి అధికారం లేదు కాబట్టి స్త్రీకి పూజ చేయడానికి అర్హత లేదు. అందుకే గుడికి రాకూడదు, ఏదైనా ఇంటిలోనే చదువుకోకూడదు, అందుకే ఇంటికి పరిమితం అవ్వాలి అనేటువంటి భావజాలంతో వచ్చినటువంటి మస్తిష్కాలే ఈ యొక్క అవైదికమును పాటిస్తున్నది. అందు గురించి దయానంద సరస్వతి వేదమంత్ర ప్రమాణంతో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క ఆత్మ కళ్యాణంలో స్త్రీ లేదు, పురుషుడు లేడు. స్త్రీ పురుషుడు అనేటువంటిది కనిపిస్తున్నటువంటి దేహం మాత్రమే. ఈ దేహము సరైనటువంటిది కాదు. ఇందాక విజయదుర్గమ్మ గారు చెప్తున్నారు, విత్తనము అనేటువంటిది కనబడే రూపము ప్రకృతి. మళ్ళీ తర్వాత అంటున్నారు ప్రకృతి అంటున్నారు. దీంట్లో ప్రకృతి 2 సార్లు వచ్చింది, విత్తనం రూపంలోను మరియు ఈ వీటిని విత్తనాలను పెంచి పోషించేటువంటి వాటిలోను. మాలిని మర్చిపోయారు. మాలి శబ్దానికి అర్థం వారికి మరి అర్థం చేసుకోలేదు, మర్చిపోయారో తెలియదు. నేల అంటే భూమి, గాలి అంటే ప్రవహించేటువంటి వాయువు, మాలి వ్యవసాయదారుడు, మరియు రశ్మి సూర్యరశ్మి వేడి ఉష్ణోగ్రత. నేల, గాలి, మాలి, నీరు, రశ్మి ఇవన్నీ ఒకటేనైనా దాంట్లో నాటేటువంటి విత్తనాన్ని బట్టి మొలకను బట్టి చెట్టును బట్టి పువ్వును బట్టి పండును బట్టి రుచి దేని దానికి ఉంటుంది. ఇలా చెప్పాలనుకున్నారు, మరి మర్చిపోయినట్టున్నారు. మరి దాన్ని పెట్టుకోండి. ఇక్కడ స్త్రీ రూపంలో పురుషుని రూపంలో కనబడుతున్నది దేహం మాత్రం. ఇది ప్రకృతి, కనబడేది దేహం. విజయలక్ష్మమ్మ గారు చెప్తున్నారు, ఉపాధ్యాయుడు వేరు, పిల్లలు వేరు కాదు. ఉపాధ్యాయుని స్థానం పరమాత్మది, పిల్లల స్థానం జీవాత్మది, బడి స్థానము ప్రకృతి, కనబడేటువంటిది. అందుకని ఈ కనబడింది ఇది పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వైదికంలో అవైదికం ఏమిటి అని అంటే, ఈ ఆశ్రమంలో ఉన్న అమ్మవారు గాయని గారు తర్కిస్తున్నారు ఏంటంటే, ఆహుతి లేని మంత్రముకు స్వాహ అని చెప్తున్నారు. కనబడే రూపము, కనబడని రూపం. కనబడే రూపం ఏంటి, కనబడని రూపం ఏంటి? అయంత యుద్మ
అమ్మాయి తల్లిదండ్రుల ఇంటిలో అమ్మాయి జన్మించింది, అబ్బాయి తల్లిదండ్రుల ఇంటిలో అబ్బాయి జన్మించాడు. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల బొడిలో కూర్చోండి అయంతయుధ్మ మంత్రానికి ఆహుతిస్తున్నాడు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బొడిలో కూర్చుండి అయంతయుధ్మతోటి సమిధాదానం చేస్తున్నారు. ఇక ఉపనయనం వేదారంభం అయిన తర్వాత గురుకులం వెళ్ళిన తర్వాత గురువు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని అయంతయుధ్మతోటి అమ్మాయికి ఆహుతి ఇప్పిస్తున్నాడు, సమిధదానం చేయిస్తున్నాడు. మొదటి సమిధదానం అబ్బాయికి వాళ్ళ గురువు సమిధదానం చేయిస్తున్నాడు అయంతయుధ్మ మంత్రంతో. ఇది అస్తిత్వం, ఉనికి. ఇక రెండవది సమిధాగ్నిం దువస్యత అనేటువంటి ఈ మంత్రానికి సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయత అతిథి. ఇక్కడ ఇద్దరు విద్యాభ్యాసం పూర్తయింది. అమ్మాయి గురుకులంలో అమ్మాయిది, అబ్బాయి గురుకులంలో అబ్బాయిది. ఇద్దరిది విద్యాభ్యాసం పూర్తయింది కాబట్టి వారు ఈ గురుకుల వ్యవస్థ నుంచి గృహాశ్రమ వ్యవస్థకు, సామాజిక వ్యవస్థలోకి వెళ్ళాలని అనుకున్నారు. కాబట్టి ఇద్దరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వారిని ఇద్దరిని, అబ్బాయిల గురువు అమ్మాయిల గురువు, వారిద్దరిని ఒక దగ్గర కూర్చుండబెట్టి చర్చింపజేస్తున్నప్పుడు వారిద్దరూ వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నటువంటిది ఏంటంటే, అబ్బాయి అంటున్నాడు సమిధ అగ్ని, ఈ సమిధ రూపంలో ఉన్నటువంటి మన జీవితంలో అగ్నినైనటువంటి నేను ఈ అగ్నిని రగిలింపజేయడానికి ఎప్పటికీ ఆరిపోకుండా నిరంతరంగా కొనసాగించేటువంటి నా జీవిత లక్ష్యమైనటువంటి మోక్ష ప్రాప్తి, ఆ విషయంలో నేనెప్పుడు నిర్లక్ష్యము చేయకుండా, వెనుకడుగు వేయకుండా నువ్వు నాతో ఏకీభవించగలవా? సమిధ అగ్నిం, సమిధ స్త్రీలింగం, ఆకారాంత స్త్రీలింగం. ఓ అమ్మాయి, నీవు అగ్నిం ద్వితీయ విభక్తి ఏకవచనం, అగ్నినైనటువంటి నా యొక్క జీవిత లక్ష్యమును దువస్యత దావు గతిశుద్ధ్యో, గతినిస్తూ అవరోధాలను నివారిస్తూ నిరంతరంగా ప్రజ్వలితం చేసేటువంటి నా జీవిత లక్ష్యమును ఎప్పుడు నేను ఎటువంటి నిర్లక్ష్యం చేసినా నువ్వు మాత్రం సక్రియపరచాలి, నన్ను ప్రేరేపించాలి. దువస్యత సమిధాగ్నిం దువస్యత ఘృతై బోధయత. ఈ యొక్క అబ్బాయి ఏమన్నాడంటే, నేను నా లక్ష్యం పట్ల, అంటే అగ్నిహోత్రం పట్ల, నా జీవిత మోక్షం పట్ల నేను ఎప్పుడు నిర్లక్ష్యం వహించిన నువ్వు నన్ను హెచ్చరించాలి, లేదా నాకు సహకరించాలి, నాకు పురమాయించాలి, నాకు వ్యవస్థ చేయగలవా అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఘృతై బోధయత. ఘృతై అంటే నువ్వు ఏం సంపాదించావు, నీ దగ్గర ఏమున్నదని నన్ను చేపడుతున్నావు, మరి నేను వస్తే నన్ను పోషించగలవా, మనకు పుట్టినటువంటి సంతానాన్ని పోషించగలవా? అందుకని ఘృతై, తృతీయ వ్యక్తి బహువచనం, ఘృతై నువ్వు సంపాదించిన సంపత్తి నీ దగ్గర ఎంత ఉన్నది చెప్పు అంటే అప్పుడు అబ్బాయి అంటాడు, మా తాత సంపాదించే చాలా ఉంది, తరతరాలు తిన్న తరగదు అంటుంటది. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంటదంటే, నీ తాత నా దగ్గరికి రాలేదు, నేను నీ తాతను వరించలేదు, నువ్వు వచ్చావు, నీ సంపాదన మీద నాకు పూర్తి అధికారం ఉంటది, మీ తాత సంపాదన మీద నాకు అధికారం ఉండదు, మీ తండ్రి సంపాదన మీద నాకు అధికారం ఉండదు, మీ తండ్రి సంపాదన మీద మీ అమ్మకు ఉంటుంది, మీ తాత సంపాదన మీద మీ అమ్మమ్మకు ఉంటుంది, మీ నానమ్మకు ఉంటుంది, కానీ నాకు ఉండదు. నువ్వు నన్ను చేపట్టడానికి వచ్చావు, నన్ను పోషించడానికి, మన ఇద్దరికి పుట్టేటువంటి సంతానాన్ని పోషించడానికి నీ దగ్గర ఏం సామర్థ్యం ఉన్నది, ఎంత సంపాదించావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, నువ్వు ఏమి ఉద్యోగం చేస్తావు అని అడుగుతుంది. ఘృతై బోధయత, సంపాదన ఏమున్నది అది చెప్పు. బోధయత అంటే తెలియజెప్పు. ఆ రకంగా అడిగినప్పుడు అబ్బాయి ఇక తన చేసేటువంటి ఉద్యోగం, వ్యాపారం ఏమేమైతే చేస్తుంటాడో దాని గురించి చెప్తుంటాడు. ఇక దీని అభిప్రాయం ఏంటంటే, బోధయత అన్నదానికి సంపాదించింది చెప్పు,
సంపాదించుకొచ్చి నా చేతులు పెట్టు, అప్పుడే నేను ఇల్లును పోషించాలి. అతను ఏమంటాడంటే, నన్ను చూసుకోవాలి, నా జీవితాన్ని చూసుకోవాలి, నా పిల్లలను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, అతిథులను చూసుకోవాలి, పెంపుడు జంతువులను చూసుకోవాలి, సేవకులను చూసుకోవాలి, అగ్నిహోత్రమును కూడా చూడాలి. అంత బాధ్యత అంతా నీదే. మరి ఆ రకంగా బాధ్యతను అప్పగిస్తున్నావు కాబట్టి ఇవన్నీ బాధ్యతలు నెరవేర్చాలి అని అంటే, నువ్వు సంపాదించిన సంపత్తి ఏమున్నది నీ దగ్గర, నువ్వు ఏం సంపాదిస్తున్నావు, ఏం పని చేస్తున్నావు అని నాకు చెప్పు అని ఆ అమ్మాయి అన్నది. అంటే అతడు ఉన్న వివరాలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు అమ్మాయి అబ్బాయితో ఏకీభవించిన తర్వాత పెద్దలకు చెప్తుంటారు, మాకిద్దరికి ఒప్పందమే, ఒకరికొకరు ఇష్టపడ్డాము అని అన్నప్పుడు అక్కడ వివాహం జరుగుతుంటది. ఆ వివాహంలో ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే, ఆస్మిన్ గృహాశ్రము అనేటువంటి ఈ యజ్ఞకుండములో, ఆస్మిన్ హవ్య, గృహాశ్రమం అనేటువంటి ఈ యజ్ఞకుండంలో ఆస్మిన్ హవ్య, హవి రూపంలో ఈ యొక్క అమ్మాయి హవి రూపముగా తల్లిదండ్రుల చేతుల మీదకి వెళ్ళి ఈ యొక్క అబ్బాయి చేతుల గుండా అబ్బాయి తల్లిదండ్రుల చేతిలోకి వాళ్ళ కులగోత్రంలోకి వస్తున్నది. ఈ ఆహుతి కనబడతలేదు వైదికంలో. ఎవరైతే ఈ యొక్క సమీధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయత అతిథిం ఆస్మిన్ హవ్య జుహోతన వరకే చదువుతున్నారు, స్వాహ చదవట్లేదు, ఇదమగ్నే ఇదన్నమమ చదవట్లేదు. అందుకు కారణం ఏంటంటే, ఈ అగ్నిహోత్రము అనేటువంటి నాటకం, ఈ నాటకము కేవలము ఈ యొక్క 4 కర్రలలో అగ్నిని రాజేసి మంట పెట్టుకొని ఓం స్వాహ ఇదన్నమమ అంటే, ఇది జీవితానికి మానవానికి అందరికీ ఎందుకు పనికిరాదు, దీనివల్ల జీవితం వ్యర్థం, పౌరాణికానికి ఆర్య సమాజానికి ఏమి తేడా లేదు. కాబట్టి ఆ అగ్నిహోత్రము ద్వారా మనుష్య జీవితాన్ని ఎలా సవరిస్తున్నాడో, మానవ సమాజాన్ని ఎలా బాగుపరుస్తున్నాడో భగవంతుడు ఆ యొక్క రహస్యము ఉన్నది. అందుగురించి ఆ అమ్మాయి స్వాహ అనుకుంటూ ఇక అబ్బాయి చెప్పినటువంటి ఒప్పందాలన్నీ అమ్మాయి ఒప్పుకున్నది. అమ్మాయి ఒప్పుకోవడం చూసి అబ్బాయి కూడా పులకరించిపోయాడు. ఇక నా ఇంటికి కొదవలేదని చెప్పేసి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి గురువు, అమ్మాయి యొక్క గురువు, వారి అందరి సమక్షంలో ఈ యొక్క కన్యాదానం జరుగుతుంది. ఈ కన్యాదానం పేరు మీద ఆ అమ్మాయి ప్రార్థించింది ఏంటంటే, ఈ యొక్క పరిస్థితి కంటే ముందు త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం వయస్సుకు వచ్చింది కాబట్టి ఆమె భగవంతుడితో ప్రార్థిస్తున్నది ఏంటంటే, త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతో మోక్షీయ మా ఆముతః. దీని అభిప్రాయం ఏంటంటే, వయసుకు వచ్చినటువంటి అమ్మాయి, నేను నా జీవితాన్ని ఇంకొకరి సంయోగంతో నేను ఎదగాలనుకున్నాను, నేను బాగుపరచుకోవాలని అనుకుంటున్నాను, నాకు తోడు కావాలి, నాకు తోడు జత చేయు ఓ భగవంతుడా అని ప్రార్థించిన తర్వాత ఏమనంటే, ఉర్వారుకమివ బంధనాత్, ఏ రకంగానైతే పుచ్చపండు తీగ మీద తల్లి ఒడిలో పరిపక్వమై ఎప్పుడు తెగిపోయిందో, ఎప్పుడు వేరైందో తల్లికి తెలియదంట. తల్లి తనని ఎప్పుడు వదిలిపెట్టిందో పండుగ తెలియదంట. ఈ రహస్యం గమనించారా? ఏమంతా చెట్టు మీదకి వెళ్ళి పండు రాలిపోవడం, పుచ్చపండు సువాసనతోటి తల్లి నుంచి తొలగిపోవడం, ఇది అన్నమాట. అక్కడ ఈ యొక్క రహస్యము ఏం చెప్తున్నదంటే, నన్ను ఎట్లా వేరు చేస్తావు అంటే, ఈ తల్లిదండ్రుల నుంచి వారికి ఎటువంటి బాధ కలగకూడదు, నాకు ఎటువంటి బాధ కలగకూడదు. ఆ రకంగా నన్ను ఇక్కడి ఈ తల్లిదండ్రి, ఈ గోత్రం, ఈ వంశం నుంచి, ఈ ఆత్మీయుల నుంచి నన్ను విడిపించు, కానీ ఆ భర్త నుంచి, ఆ అత్తగారి నుంచి, ఆ అత్తమామల గురించి, వాళ్ళ కులగోత్రం నుంచి మాత్రం ఎప్పటికీ విడిపించండి. ప్రభాకర్ గారు మాట్లాడేది ఉంటే తర్వాత మైక్ బంద్ పెట్టండి.
అందు గురించి ఆ అమ్మాయి ప్రార్థిస్తున్నది భగవంతునితో ఏంటంటే, నన్ను ఈ యొక్క తల్లిదండ్రులు వారు 9 మాసాలు మూసి కన్నారు, పెంచారు కాబట్టి, ఇంత దానం చేశారు, ప్రయోజకురాలను చేశారు కాబట్టి, నేను వేరైతున్నటువంటి బాధ వారిలో ఉండకూడదు. వారు బాధపడకూడదు. ఓ భగవంతుడా! వారు వియోగము నాకు బాధ కలిగించకూడదు. ఈ యొక్క చెట్టు మీద పరిపక్వమైనటువంటి పుచ్చపండు ఏ రకమైతే తొలగిపోతుంటదో, తొలగిపోయిన సంగతి తల్లికి తెలియదు, చెట్టుకు తెలియదు. ఈ చెట్టు ఎప్పుడు తనను విడిచిపెట్టిందో పండుగ తెలియదు. అంత సూక్ష్మంగా మా యొక్క తల్లిదండ్రుల యొక్క అనుబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని ఆ రకంగా నన్ను ఈ తల్లిదండ్రుల నుంచి విడిపించు. ఆ యొక్క భర్త అత్తమామల కులగోత్రం నుంచి నన్ను ముడిపెట్టు. అక్కడి నుంచి నన్ను ఎప్పుడు వేరు చేయకు అని చెప్పేసి ఆమె ప్రార్థించింది కాబట్టి, ఆ ప్రార్థనకు అనుగుణంగానే తాను స్వయంగా సమిధగా అవతరిస్తూ, తాను సమిధగా తల్లిదండ్రుల చేతిలోకి వచ్చేసరికి, తల్లిదండ్రులు ఈ యొక్క అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రుల చేతిలో ఉన్నటువంటి అబ్బాయి చేతిలో అమ్మాయి చెయ్యి ఆధానం చేస్తున్నారు. అంటే ఆ చెయ్యి తల్లిదండ్రులు అమ్మాయిని ఆ చెయ్యి పట్టుకొని అబ్బాయి చేతిలో పెట్టడం కాదు, ఆ చెయ్యి ద్వారా అబ్బాయి చేతిని అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెడుతున్నటువంటి తల్లిదండ్రుల ద్వారా ఆ చెయ్యి ద్వారానే స్త్రీ పురుషుడి జీవితంలోకి వచ్చేసింది. గమనిస్తున్నారా లేదా? వివాహానికి వెళ్తే తిండికి పోవడం అంత ముఖ్యం కాదు. తిని వచ్చి బాగున్నాయి, కూరలు బాగున్నాయి, వంటలు బాగున్నాయి, అది కాదు చెప్పాల్సింది. ఈ వివాహం ఎందుకోసం జరుగుతుంది? వివాహంలో ఉన్న రహస్యం ఏంటి? ఈ వివాహానికి మన జీవితానికి సంబంధం ఏంటి? ఈ వివాహం అంతా నాటకమే. దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు ఈ వివాహం వల్ల. కాకపోతే అందరి ముందు ఒప్పందం పూర్వకంగా ఇద్దరు ఒకరికొకరు స్వీకరిస్తున్నట్టుగా అందరి పెద్దల ముందు జరగాలి. ఈ పెద్దల ముందు ఎందుకు జరగాలి అంటే, రేపు జీవితంలో గృహాశ్రమంలోకి వచ్చిన తర్వాత ఎవరు తొందరపడి వైదొలిగినా కూడా పెద్దలు మధ్యవర్తులుగా ఉండి వాళ్ళను సరి చెప్పాలన్నమాట. తప్పు ఎవరి తప్పు వారికి చెప్పేసి, లేదు ఇట్లా తొందరపడకూడదు, మీరు కలిసి ఉండాలి, మీరు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి అని పెద్దలు సవరించడానికి అక్కడ సమక్షంలో ఉంటారు. వారందరి ముందు ఈ యొక్క కన్యాదానంలో అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి చేతిలో పెడుతుంటారు. అబ్బాయి చేతిలో గుండా ఆ అబ్బాయి తల్లిదండ్రుల చేతిలో వాళ్ళ కుల గోత్రంలోకి. అందుకే ఆ కన్యాదానం అవడంతోటే అమ్మాయి కులగోత్రము, ఈ యొక్క వాళ్ళ ఇంటి విషయాలు ఇవన్నీ మారిపోతుంటాయి. కులం మారిపోతుంటది, కులం అని కాదు, గోత్రము మారిపోతుంటది, వాళ్ళ ఇంటి పేరు మారిపోతుంటది. అన్ని వర్తిస్తాయి అన్నమాట అమ్మాయికి. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అందుకని అమ్మాయి స్వాహారూపకంగా ఏ రకంగా మనం అయంతైద్మాని మంత్రంతో, సుసమిద్ధ మంత్రంతో, తంత్వా సమిద్భరంగిరో అనే మంత్రంతో సమిధను పట్టుకొని అగ్నిలో విడుస్తున్నట్టుగా ఈ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని అబ్బాయి చేతిలో పెడుతున్నారు. అందుకే ఈ వివాహం అయిన తర్వాత ఇక అమ్మాయి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళదు, వాళ్ళ ఇంటికి వర్తించదు. వివాహం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్తుంటే ఆ ఇంటి బయట నుంచి కాలు లేపుతుంది ఆ ఇంట్లో పెట్టడానికి, కానీ వెనక ముడిబడి ఉన్నటువంటి బ్రహ్మముడి వెనకకు లాగుతుంది. అప్పుడు అర్థమైపోయింది, ఇక్కడ ఇది నా ఇల్లు కాదు, నా ఇల్లు అక్కడ అని చెప్పేసి. అందు గురించి ఈ అబ్బాయి వెంట వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఆచార్య గారికి నెట్ పోయినట్టుందండి. ఆచార్య గారు వచ్చారు. ఈ విధంగా అమ్మాయి స్వాహ అనుకుంటూ తాను వచ్చి తానే ఇదన్నమమ్మ చెప్తుంటది. స్వాహ ఇదన్నమమ్మ, ఇదం అగ్నేయ ఇదన్నమమ్మ. అగ్ని అడిగాడు కాబట్టి, సమిధ అగ్ని, ఆ అగ్ని అడిగాడు కాబట్టి
ఇదం అగ్నయే, ఆ అగ్ని కోసం, నా జీవితం అంతా అతని కోసం. అందుకే ఇక బ్రతికినంత కాలం ఆమె పరిచయము భర్త పేరుతోటి, అత్తమామల పేరుతోటి, వారి కులగోత్రంతో పరిచయస్తురాలు అవుతుంటది. ఇక తల్లిదండ్రులకు వర్తించదు. గమనిస్తున్నారా? ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు వచ్చి పక్కన కూర్చుంది. పక్కన కూర్చున్నటువంటి ఈ మస్తిష్కం, ఈ పురోహితుడు, ఈ పండితుడు అనేటువంటి మస్తిష్కం ఏమంటది? చేయి పట్టుకోమ్మా, చేయి పట్టుకో. చేయి ఎందుకు పట్టుకోవాలి? నువ్వు పట్టుకోమంటే ఆమె పట్టుకోవాలా? ఆమె అధికారం ఏంటో, ఆమె ఎవరో నువ్వు తెలియజేయాలి నువ్వు. అందుకని ఇది అంత పురోహితుని, పండితుని దోషం, ఇదంతా విద్వాంసుల దోషం. ఆమె చేయి పట్టుకోవడం కాదు, చేయుతనివ్వాలి, వారితో పాటు సహగమనం చేయాలి. అందుకే వారికి పేరు పెట్టింది అర్ధాంగ్, అర్ధాంగిని. ఏదైనా కూడా పురుషుడు ఏది చేసిన సగ భాగం స్త్రీకి వర్తిస్తుంటది. ఇక్కడ ఎవరైతే స్వాహ అని చెప్పడం లేదో, ఇదమగ్నే ఇదన్నమమ అని చెప్పడం లేదో, ఆ మస్తిష్కాలన్నీ పూర్వ సంస్కారాలు, ఏ మత సంప్రదాయం నుండి అయితే వచ్చారో, ఈ యొక్క ముస్లింలో వాళ్ళ దాంట్లో ఏంటంటే స్త్రీ యొక్క వాడుక వస్తువు, ఆమెను సమయానికి వినియోగించుకోవాలి, వదిలేయాలి, యూజ్ అండ్ త్రో. ఆ మస్తిష్కం, అందుకే వాళ్ళు మసీదులోకి రారు స్త్రీలకు, ఈ కారణంగా, ఈ కట్టుబాట్ల కారణంగా. క్రిస్టియన్లోకి వెళితే స్త్రీకి అసలు ఆత్మనే లేదు అనేటువంటి భావజాలం వారికి. జైనులలో, బౌద్ధులలో స్త్రీలలో ఆత్మ లేదు కాబట్టి వారికి మోక్షంకు అర్హత లేదు అనేటువంటి ఈ మస్తిష్కాల నుండి వచ్చారు కాబట్టి వైదికంలోకి ఆ పూర్వ సంస్కారాలు పోలేదు. అందు గురించి ఈ పౌరాణికత పాటించడం. దయానంద సరస్వతి విధి మన ఆర్య సమాజం యొక్క సంస్థాపక గురువు అయినప్పుడు ఆయన ఈ అగ్నిహోత్ర విధిని రాస్తున్నప్పుడు అతడు స్వాహాను పెట్టాడు. వేదంలో ఉన్నది దయానంద సరస్వతి పెట్టాడు, కానీ అనుయాయులు పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు? ఏ సంస్కారాల నుంచి అయితే, ఏ భావజాలం నుండి అయితే వచ్చారో అక్కడ స్త్రీ శూద్రో నా ధీయతాం, స్త్రీలకు చదువుకునే అర్హత లేదు, స్త్రీలకు ముక్తి, చదువుకునే అర్హత లేనప్పుడు బయటకు రాలేదు, వారికి ముక్తికి అర్హత లేదు. అందు గురించి ఆ కట్టుబాట్లలో ఉన్నటువంటి మస్తిష్కాలే ఈ యొక్క రెండవ సమిధానం. సమిధాగ్నిం దువశ్యత ఘృతైర్బోధయథాతిథిం హాస్మిన్ హవ్యా జుహోతనా. హాస్మిన్ గ్రాశ్రమం అనేటువంటి యజ్ఞకుండములో హవ్య, హవి రూపంగా, తృతీయ విభక్తి ఏకవచనం, హవ్య స్త్రీలింగం, ఈ యొక్క హవి రూపముగా స్త్రీ జుహోతన, తనకు తానే ఆధానమవుతున్నది. అందు గురించి స్వాహ ఆవిడ చెప్తుంటారు, ఇదమగ్నేయ ఇదన్నమమ అని చెప్పేసి. ఈ తల్లిదండ్రులు చెప్తుంటారు, నా బిడ్డను నేను వారికి ఇస్తున్నానని చెప్పేసి. ఈ పురుషుడు చెప్పాడు స్వాహాని, ఇదమగ్నే ఇదన్నమని ఇతని చెప్పాడు. ఎందుకంటే ఆవిడ జీవితం, ఇది ఆవిడ జీవితం యొక్క తోటి ముడిపడి ఉన్నటువంటిది. పట్టుకుంటున్నారా పుష్పమ్మ గారు, రామ్ బ్రహ్మచారి గారు? ఊరికే కూర్చుండడం కాదు, ఇది రూపకంగా ఆర్య సమాజంలో పౌరాణికత, ఆ వైదికంలో అవైదిక భావజాలం, ఈ రకంగా స్వాహ ఇదమగ్నే ఇదన్నమమ. ఆవిడ ఎవరు? నువ్వు ఈ యజమానుని ఇంటికి వచ్చినట్టయితే, యజమానితోటి యజ్ఞం చేయిస్తున్నట్టయితే ఆవిడ ఎవరు? అతడు యజమాని అయ్యే కంటే ముందే అతని జీవితంలో ఈవిడ అర్ధాంగిని అయి ఉంది. ఆమెకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. ఈ యజమానుడు ఎంత ముఖ్యమో యజమానురాలు కూడా అంతే ముఖ్యం. ఈ సమిధాన్ని చేతిలో పట్టుకున్నటువంటి ఆ సమిధకు పైన చర్మము లేకపోతే, తోలు ఒలిచినటువంటిది, కోసినటువంటిది, ఇరగొట్టినటువంటిది, ఈ యొక్క అది నగ్నం అవుతుంటది. నగ్నంగా యజ్ఞం చేయడానికి అర్హత లేదు. బ్రహ్మచారికి అర్హత లేదు, వానప్రస్థునికి అర్హత లేదు, సన్యాసికి అర్హత లేదు. ఎందుకు అర్హత లేదంటే బ్రహ్మచారి బాలబ్రహ్మచారి, అతనికి బాధ్యత లేదు. ఈ యొక్క గృహస్థుడు అనేటువంటి వాడు బాధ్యత గలవాడు,
సంపాదిస్తున్నటువంటి వాడు సమర్థుడు. బ్రహ్మచారి భిక్షాటన చేస్తుంటాడు, గృహస్థుల ఇంటికి పోయి భిక్షాటన చేస్తుంటాడు, ఆత్మభావంగానే ఉంటాడు. అందుకనే తల్లి బొడిలో గర్భంలో ఉన్నప్పుడు తల్లి ద్వారా పుట్టిన తర్వాత తల్లిదండ్రుల బొడిలో కూర్చుని తల్లిదండ్రుల మాధ్యమంగా అగ్నిహోత్రం చేస్తాడు. మళ్ళీ గురుకులం వెళ్ళి గురువు యొక్క మాధ్యమంగా గురువు యొక్క అగ్నికుండం, ఇంట్లో ఉన్నప్పుడేమో తల్లిదండ్రుల యొక్క యజ్ఞకుండంలో అగ్నిహోత్రం చేస్తాడు. గురుకులం వెళ్ళినప్పుడు గురువు యొక్క యజ్ఞకుండంలో అగ్నిహోత్రం చేస్తాడు. అందుగురించి అతనికి అగ్నిహోత్రం చేయడానికి అగ్నియే లేదు, అగ్ని తీసుకురావాలి కదా. తల్లిదండ్రులు వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో యజ్ఞకుండం అనేది వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రుల ఒడిలో కూర్చుని చేస్తున్నాడు. గురువు అతడు సమర్థుడు కాబట్టి అతనికి వివాహమై ఉంటుంటది కాబట్టి అతడు యొక్క అగ్నిని తెచ్చుకుంటుంటాడు. వాళ్ళ ఇంట్లో యజ్ఞకుండం ఉన్నది, గురుకులంలో యజ్ఞకుండం ఉన్నది. ఆ యజ్ఞకుండంలో వారిద్దరు గురుపత్ని వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళ అగ్నిహోత్రం చేస్తుంటారు కాబట్టి శిష్యుడిగా వెళ్ళినటువంటి అతడు వాళ్ళ సంతాన రూపకంగా గురువు యొక్క యజ్ఞకుండంలో విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు వారి యజ్ఞకుండంలో అగ్నిహోత్రం చేస్తుంటారు. ఇక మళ్ళీ వీరు పెరిగి పెద్దవారు 25 సంవత్సరాలు అయిన తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వీరు వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహం యొక్క ప్రకరణం తర్వాత ఉత్తర వేదిలో గర్భాధానం చేసుకుని అక్కడికి వెళ్ళి అగ్నిని తీసుకురావడం. ఎవరైతే అగ్నిని తీసుకొస్తుంటారో వారికి గృహం ఉండాలి, అర్ధాంగిని ఉండాలి. వారు ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు అగ్నిని తెచ్చుకొని వాళ్ళ గృహస్థ జీవితం వారు జీవించాలి. అప్పుడు వారికి అగ్నిహోత్రం చేసేటువంటి అధికారం. వానప్రస్థుడు గృహస్థాన్ని వదిలేసి వచ్చాడు కాబట్టి అతనికి అగ్నిహోత్రం చేసేటువంటి అర్హత ఏంటంటే కేవలం ఆత్మభావంగా ఆత్మను ఉద్ధరించేటువంటి ఆ దృష్టికోణంతో సమిధలతో వెలిగిస్తాడు. కర్పూరం ఉండదు అతని దగ్గర, నెయ్యి కూడా ఉండకపోవచ్చు. అతడు భిక్షాటన అడిగి గృహస్థుల మీద ఆధారపడి గృహస్థుడు ఇచ్చినటువంటి దానంతో అతడు అగ్నిహోత్రం చేస్తుంటాడు. యజ్ఞ పాత్రలు కానివ్వండి, అతని భోజనం కానివ్వండి, ఏదైనా కూడా భిక్ష అడిగి వానప్రస్థుడు. సన్యాసి అతని దగ్గర ఏది లేదు, సర్వసంగ పరిత్యాగి. ఆ సన్యాసం అంటేనే కర్మ అనేటువంటిది చేసేది లేదు, ఇక ఫలితాన్ని పొందేటువంటిది. అందుకే దయానంద సరస్వతి సంస్కార విధి సన్యాస ప్రకరణములు రాస్తున్నాడు ఏంటంటే, నువ్వు సాధన చెయ్యి. సాధన చేసినప్పుడు ఆ సాధనలో నువ్వు సమాధిస్థమై పొందినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు ఉపదేశించు. అదే నీ యొక్క యజ్ఞం. అందు గురించి అతనికి అగ్నిహోత్రం చేసేటువంటి అర్హత లేదు. ఈ రూపకంగా ఇక్కడ మన ప్రకరణంలో ఏంటంటే, ఇక్కడ స్త్రీ యజమానుని యొక్క ఇల్లు, అతడు పురుషుడు కాబట్టి అతని ఇంట్లో యజ్ఞం చేయడానికి వస్తే ఆవిడ కూడా పక్కన ఉన్నది కాబట్టి ఆవిడను స్వీకరించట్లేదు. ఎవరెవరైతే ఈ యొక్క సమిధాగ్ని మంత్రంతో సమిధాగ్ని దువస్థిత ఘృతైర్ బోధయత అతిథిం ఆస్మిన్ హవ్య జుహోతన స్వాహ ఇదమగ్నే ఇదన్నమని ఈ యొక్క రెండవ మంత్రానికి స్వాహ జుహోతన వరకే చదువుతుంటారు. స్వాహ ఇదమగ్నే ఇదన్నమమ చెప్పనటువంటి వారంతా స్త్రీకి స్వేచ్ఛనివ్వట్లేదు, స్త్రీకి అధికారం లేదు, స్త్రీ ఒక నిమిత్తకంగా కూర్చున్నది, కీలుబొమ్మగా కూర్చున్నది, స్త్రీకి ఏ అధికారం లేదు అనేటువంటి మస్తిష్కంతో వీరు ఈ పౌరాణికమును పాటిస్తున్నారు, అన్య మత సంప్రదాయాన్ని పాటిస్తున్నారు, కానీ వైదికమును పాటించడం లేదు. అర్థమవుతుందా అమ్మగారు? అర్థమవుతుందా? పూర్తిగా ఉచ్చరించలేకపోతే ఈ వైదికమే వర్ణిస్తున్న ఉద్దేశమే అక్కడ. మీరు ఆగండి, మాటలదు. ఎక్కడ మీరు కార్యక్రమానికి వెళ్ళినా, ఏ పెద్ద కార్యక్రమానికి వెళ్ళినా, మీ ఇంటికి ఏ పండితుడిని పిలిపించినా అతడు చెప్తున్నాడా లేదా? చెప్పకపోతే ఎందుకు చెప్పట్లేదు మాకు ప్రమాణం చూపెట్టండి. మీరు ఆదర్శం, మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరు మాకు దారి చూపిస్తున్నారు కాబట్టి మనం ఇద్దరము ఒకటైపోవాలి, ఇద్దరి భావాలు ఒకటై ఉండాలి. మన ఇద్దరితో పాటు మనకు దారి చూపెట్టినటువంటి గురువు యొక్క అభిప్రాయం కూడా ఒకటై ఉండాలి. అప్పుడే మనలో సంఘటితం శక్తి ఏర్పడుతుంటది, మనలో ఐకమత్యం ఉంటుంటది. విజయదుర్గమ్మ గారు, ప్రభాకర్ గారు గమనిస్తున్నారా? గురువు చెప్పేది ఒక విషయము, మనం పాటించేది ఒకటి. గురువుకు సామాన్య ప్రజానీకానికి మధ్యలో ఉన్నటువంటిది పురోహితుడు, విద్వాంసులు. మీరు చెప్తున్నటువంటి దానికి ప్రమాణం ఏమిటి
చెప్పకపోవడానికి ప్రమాణం ఏమిటి? దయానంద సరస్వతి రాశాడా రాయలేదా? రాసి ఉంటే మీరు ఎందుకు చెప్పట్లేదు? ఒకవేళ రాయకపోతే మరి దీని యొక్క అభిప్రాయం ఏంటి? ఆవిడ ఎవరు? ఆవిడ వచ్చింది కదా, మరి ఆవిడకు కూడా అధికారం ఇవ్వాలి కదా. ఆవిడ వచ్చింది, ఆవిడ అధికారం ఉన్నది కాబట్టి గృహాశ్రమంలో మొట్టమొదట అక్కడ చెప్తున్నది ఏంటంటే, యజ్ఞం యొక్క అధికారం ఇచ్చేటప్పుడు ఈ యొక్క యజ్ఞం చేసే సమయానికి స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయట ఉండి అగ్నిహోత్రం చేసే సమయానికి ఇక్కడ ఉపస్థితంగా లేకపోతే ఉన్నటువంటి వారు, ఉపస్థితమై ఉన్నటువంటి వారు, అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వారు ఉపస్థితం లేకుండా దూరంగా ఉన్న వారి పక్షమున కూడా ఒక్కొక్క మంత్రాన్ని 2 సార్లు చదివి ఈ ఒక్కొక్క మంత్రానికి 2 ఆహుతులు ఇవ్వాలని చెప్పేసి రాశారు. చూసారా పుష్పమ్మ గారు? చెప్పారు. అది చెప్పడం కాదు, ఓం ప్రకాష్ చెప్పుడు మాటలు వినకండి. దయానంద సరస్వతి రాశాడా లేదా? అది ప్రామాణికం. అది అందుకని మనము ఏది చేసినా కూడా ప్రామాణికంగా వెళ్ళినప్పుడే వైదికం అవుతుంటది. గురువు ఒక్కటి చెప్తుంటాడు, మన ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ యొక్క పాటించడం ద్వారా ఐకమత్యం అనేటువంటిది లేదు, మన సంఘటనం అనేటువంటిది బలపడడం లేదు. ఎంతమంది పురోహితులు ఉన్నారో అన్ని వైవిధ్యాలతోటి అన్ని రకాలుగా చేయిస్తున్నారు. ఆ రకంగా ఉంటే సంఘటనం అనేటువంటిది, సంఘటితమైనటువంటిది, ఐకమత్యం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? ఆలోచించండి. ఇక మళ్ళీ ఏ సభా ప్రాంగణంలోనైనా, సత్సంగంలోనైనా, ఆర్య సమాజంలోనైనా ఇంటిలోకి వచ్చినటువంటి పురోహితుని భయపెట్టే విధంగా కాదు, నమ్రతాపూర్వకంగా, శిష్టతగా, శ్రద్ధాభావంతో, జిజ్ఞాస, కుతూహలం, తాపత్రయం ఆ విధంగా అడగాలి. నేను ఒకటి అడుగుతాను, మీరు తప్పుపట్టద్దు గురుగారు, మీరు పెద్దవారు, మీకు అన్ని తెలుసు, మేమేం తెలియదు, మాకు మిడిమిడి జ్ఞానంతో ఉన్నాము. అందు గురించి ఈ సందేహానికి దీనికి సమాధానం చెప్పారు కొద్దిగా. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా? వరలక్ష్మి గారు, భయపెట్టద్దు వారిని భయపెడితే మళ్ళీ మీ దరిదాపులోకి రారు, మీరు ఎక్కడ కలిసినా కూడా మీతో మాట్లాడారు, మీకు సమాధానం ఇవ్వరు. పరీక్షించే విధంగా కాదు, శ్రద్ధాభావం. ఇది ఎప్పటి నుండో ఉందండి, అగ్నిహోత్రం చేస్తున్నాను, దీంట్లో సందేహం ఉన్నది. ఇది స్వాహాకారం చెప్పాలా చెప్పకూడదా? ఈ స్వాహాకారం చెప్పించేటువంటి వారంతా ఈ యొక్క మంత్రం యొక్క అంతరార్థాన్ని విప్పి శబ్దానికి ప్రతిపదార్థం చెప్పినప్పుడే ఇది మనుష్య జీవితంతో సంబంధించి ఉన్నటువంటిది అనేటువంటిది తెలుస్తుంది. ఈ యొక్క స్వాహాకారం చెప్పాలి. చెప్పినప్పుడే మనలో సంఘటిత శక్తి అనేటువంటిది, ఐకమత్యం అనేటువంటిది ఏర్పడుతుంటది. ఐకమత్యం ఉండాలా, లేదంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండాలా? ఉండాలి. ఈ భిన్నమైనటువంటి ఇదంతా ఊడ్చిపడేయాలి, ఈ అజ్ఞానాన్ని అంతా ఊడ్చిపడేయాలి. ఊడ్చిపడేసినప్పుడే మనం సంఘటితంగా బలపడుతుంటాం, సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాం. విజయదుర్గమ్మ గారు ఏమైనా చెప్పాలా? ఇప్పుడు ఆచార్య యొక్క నిమిషం. ఇప్పుడు పురోహితులందరూ ఎంత తెలియదు కనుక మంత్రాలు చేస్తూ కొంచెం పౌరాణికంగా కూడా చేయిస్తున్నారు, వాళ్ళు ఎంత వాళ్ళ తృప్తి పడడానికి. అమ్మగారు, మీకు అర్థం కావట్లేదు, మీరు సమయం అడిగారు, చెప్తున్నారు, చాలా మంచి విషయం పట్ల ఆ దృష్టిని ఆకర్షింపజేశారు. అక్కడ ఈ ఇల్లు ఎవరిది, ఈ గృహస్థం ఎవరిది చెప్పండి, ఇది ఆలోచించండి. గృహస్థం ఎవరిది, పురుషునిదా స్త్రీదా? పురుషునిదైతే పురుషుడే నడిపించాలి, కానీ పురుషుడు ఇంటి బయట ఉండి, బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ ఇంట్లో ఉండి, ఈ ఇద్దరి కలిపి 2 చేతులతో నడిపిస్తున్నారు. ఇంట్లో ఉండి ఇంటి పరిస్థితిని సవరించేటువంటిది స్త్రీ, బయట నుంచి సంపాదించుకొచ్చి స్త్రీకి చేతిలో పెట్టేసి ఇద్దరు ఒకరికొకరు కలుపుకోలుగా ఉండేటువంటి వైవిధ్యం. 2 చేతులతో నడుస్తుందా, ఒక్క చేతితో నడుస్తుందా? అదే ఈ పౌరాణికంలో ఏమంటారంటే, ఆమెను ఎడమ చేతి వైపు కూర్చుండబెడుతుంటారు. ఆమె కేవలం మీ వారితో ఏకీభవించమ్మా, మీ వారితో పాటు కూర్చుండే, కానీ చేసేదంతా పురుషుని చేత చేయిస్తుంటారు. అతనికి ఏం అధికారం ఉంది? అతడు ఎలా చేయగలుగుతాడు? అన్ని ఎలా చేయగలుగుతాడు పురుషుడు? స్త్రీ తోడు లేకుండా ఎలా గృహస్థం ముందుకు పోతుంటది?
వాళ్ళు కదా ఆచార్జీ, అదే గ్రహించాను. కుడి చేయి ఎంత ప్రాముఖ్యత ఉందో అమ్మగారు వరలక్ష్మి గారు మైక్ బంద్ చేయండి. కుడి చేతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఎడమ చేతికి అంతే ప్రాముఖ్యత ఉంది. కుడి కాలుకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఎడమ కాలుకు అంతే ఉంది. కుడి కన్నుకు ఎంత ఉందో కుడి ముక్కుకు ఎంత ఉందో ఎడమ ముక్కుకు ఎడమ కన్నుకు ఎడమ చెవికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. రెండు సమానమే. స్త్రీని ఏ పక్షంలో ఏ విధంగానూ తక్కువ చూడరాదు. బలవంతులెవరు, బలహీనులెవరు? బలవంతుడు ఎవరు అని అంటే ఉన్న చోటనే గట్టిగా నిలబడేవారు అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే స్త్రీయే బలవంతురాలు. కాబట్టి ఆమెను తల్లిదండ్రుల ఇంటి నుంచి తీసుకొచ్చి ఇగో అత్తమామల ఇంటిలో అక్కడ నిలబెట్ట చేస్తున్నాడు. మన ఇంట్లో మనం ఎవరు కూసుండి లేవకపోయినా కూడా మనం తోపులుగానే మాట్లాడుతుంటాం. కానీ బయటకు పోతే తెలుస్తుంటే మన సామర్థ్యం ఏంటనేది. అందుకే ఈ విత్తనమును భూమిలో నాటినా కూడా బయటకు వచ్చి అది నిలబడి చూపిస్తుంది. జీవాత్మను గర్భంలో ఆధానం చేసినా కూడా మనం పుట్టుకొని వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత మన ప్రభావాన్ని చూపిస్తున్నాం. బయటకు తీసుకురాజేయడం భగవంతుడు ఏం ఈ యొక్క శరీరంలోకి తీసుకొచ్చి ఈ యొక్క విత్తనం మొలకగా బయటకు వచ్చి బయట చూపిస్తుందా లోపల చూపిస్తుందా? మొలక బయటికే వస్తుంది. ఏదైనా సరే బయటకు రావాల్సిందే. అందుకని ఈ అవైదికత అనేటువంటిది, వైదికం అనేటువంటిది ఇది ప్రశ్నించాలి, తెలుసుకోవాలి. లోతుగా తెలుసుకుంటేనే, ప్రతి మంత్రానికి అంతరార్థం తెలుసుకుంటేనే మనం ముందుకు పోతుంటాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు వాట్సాప్లో పెట్టండి. వాటిని ఇప్పుడు పుస్తకం ముద్రణ అవుతుంది కాబట్టి దాంట్లో సమాధానాలు వస్తాయి. అర్థమవుతుందా? అందరూ ఒట్టిగా చూస్తున్నారు. భాగ్యలక్ష్మమ్మ గారు అర్థమవుతుంది. మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా, అగ్నిహోత్రం పట్ల ఏ మంత్రం పట్ల సందేహం వచ్చినా అది అడగాలి, పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆచార్జీ అమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉన్నది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. అవును. మూడిట్లో 3 చేతనాలైనా అందులో జడం అనేది ఒకటి ఉందా? 3 అంటే మీకు సందేహం ఎట్లా వచ్చింది చెప్పండి, ఎక్కడ వచ్చింది? నాకే సందేహం లేదు, ప్రకృతి జడమని నా అభిప్రాయం. ఎందుకు జడం చెప్పండి? ప్రకృతి ఎందుకు అంటే 3 చేతనాలైనా నాకు ప్రకృతి జడమా చేతనం అనేది సంశయంగా అనిపించింది, అందుకని అడుగుతున్నా. ఎందుకు సంశయం అనిపించింది? ఇప్పుడు ఉన్నది నువ్వు నేను 2 చేతనాలే, మూడోది లేదుగా. ఉన్నది అని మీరే అంటున్నారు, 3 ఉన్నాయని అంటున్నారు, మరి మూడోది లేదు కదా అని మీరే అంటున్నారు. అట్లాగా స్వామి, ఇప్పుడు ప్రకృతి అంటే శరీరము జడమేగా, ఆత్మ లేకపోతే జడమని ఎట్లా అనుకుంటున్నారు? మీ సందేహం స్పష్టం అవుతలేదు. అవటం లేదా? ఇంకెవరికైనా అర్థమైతే చెప్పండి. ఓం ఆచారి ప్రణామని. ఆత్మకు లక్షణాలు వేరే ఉంటాయి, పరమాత్మ లక్షణాలు వేరే ఉంటాయి, ప్రకృతి లక్షణాలు వేరే ఉంటాయి. ఆ ప్రకృతి లక్షణాలు పట్టుకుంటే ఇది జడము, ఇది చేతనము తెలుస్తాయి. ఆత్మకు లక్షణాలు ఇచ్చా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానం, ఇది ఆత్మ లక్షణం, లింగం అని ఋషి చెప్పాడు. ఈ లక్షణాలు ప్రకృతి లేవు కాబట్టి అది జడము. ఇది గౌతమ మహర్షి న్యాయ దర్శనంలో చెప్పాడు. అవును. మీరు తొందరపడుతున్నారు అమ్మగారి సందేహం వ్యక్తపరిచే దగ్గర. ఇక్కడ ఏంటంటే వృక్షాలలో ఆత్మ ఉందా లేదా, లేకపోతే మొలకెత్తడానికి కారణం ఏంటి? మనము ఆ అపరిపక్వ దశలో ఉన్నప్పుడు తెంపినప్పుడు ఆ రసం గార్చడం, ఏడవడం. అమ్మగారి ప్రశ్న అది కాదు, వృక్షాలు ఆత్మ ఉందా లేదా కాదు, వృక్షము జడమా చేతనమా అని చెప్తున్నారు. అదే అక్కడికే వస్తున్నాం. ఇది స్పష్టమైతేనే అది స్పష్టమవుతుంది. జడము అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఏడవడం అంటే ఏంటిది? నీరు పోయకపోతే వాడిపోవడం ఏంటిది? పీకేస్తే చచ్చిపోవడం ఏంటిది?
చచ్చిపోయిందని చెప్పేసి ఏ రకంగా అయితే ఫలానా వెంకటమ్మ చనిపోయింది, పద్మమ్మ చనిపోయింది, రామయ్య చనిపోయిండు, పురుషుడైతే చనిపోయిండు అంటున్నారు, పశువైనా మా స్త్రీ అయినా చనిపోయింది అంటున్నారు. ఇంది ఇండు అనేటువంటిది స్త్రీలింగం పుల్లింగానికి భేదం ఉంది. మరి చెట్టు కూడా చచ్చిపోయింది అని అంటున్నారు కదా. నశించేటటువంటి అన్ని సత్యం కాదు కానీ నా అభిప్రాయం. అదే అక్కడికి వస్తున్నది అమ్మగారు. ఈ యొక్క వృక్షాలలో జీవాత్మ ఉంది. మనం ఇందాక నేనెవరు నువ్వెవరు అనే దాంట్లో పంచమహాభూతాల గుండా అన్న ఔషధులతోటి అన్నము రూపకంగా పురుషుని శరీరంలోకి జీవాత్మ వస్తుందని మనం అనుకున్నప్పుడు ఈ విత్తనాన్ని నాటినప్పుడు మొలకెత్తడానికి అది చచ్చిపోవడానికి కారణం జీవాత్మ ఉంటేనే జరుగుతుంది కదా. మరి ఆ జీవాత్మ ఉన్నప్పుడు ఈ కనబడే రూపం జడం. ఏ రకంగానైతే మన శరీరం జడమో, ఏ రకంగానైతే మన శరీరం మీద వస్త్రాలను తొలగించి భగవంతుడు ఈ వస్త్రాలు జడమని చూపిస్తున్నాడో, వస్త్రాల మాదిరిగానే శరీరాలు అదే రకంగా వృక్షాలలో కనబడేటువంటి. అందుకే ప్రకృతి వేరు, ఈ సత్వరజ సమస్య, ఈ మూడింటి యొక్క కలయిక. ప్రకృతి వేరు, ప్రకృతి యొక్క వికృతి వేరు. ఇప్పుడు కనబడుతున్నదంతా వికృతి. ఈ చెట్ల రూపంలో, మన దేహ రూపంలో ఇది ఏదైతే గుట్టలు, నదులు, సరస్సులు, ఇవేవైతే ధాతువులు ఏవైతే కనిపిస్తుందో ఇదంతా ప్రకృతి యొక్క వికారం మాత్రమే. ఈ యొక్క వికారాన్ని చూస్తున్నారు. ఈ వికారం అంతా జడమే. అలాగని ప్రకృతి చేతనం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏ రకంగానైతే ఆత్మ సంయోగంలో ఈ శరీరం దేహము సచేతనంగా అనిపిస్తుందో, ఏ రకంగానైతే ఆత్మ సంయోగంతో ఈ దేహం చేతనం అనిపిస్తుందో, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక కొట్టేసిన చెట్టు వలె, ఒక రబ్బర్ ముద్ద వలె ఏ రకంగా ఈ శరీరము పడి ఉంటుందో, కుళ్ళిపోతుందో, నశిస్తున్నదో, ఒక కర్రను పడేస్తే, ఒక వస్త్రాన్ని పడేస్తే అది భూమి సంయోగంలో చీకిపోతుంటది, పాడైపోతుంటది. కర్ర చెదలు పట్టిపోతుంటది, పాడైపోతుంటది. అదే రకంగా ఆత్మ లేనటువంటి ఈ దేహం కూడా అది కుళ్ళిపోతుంటది, పాడైపోతుంటది. కాబట్టి ఈ కనబడే రూపం అంతా జడము. అదే స్వామి, ఇదే నేను అడిగింది. కనిపించేదంతా జడం. అవును, కనిపించేదంతా జడం. ఇక ఇక్కడ ఇంకొక స్పష్టత, మీ ప్రశ్న తలెత్తలేదు కానీ ఇక్కడ స్పష్టత అవసరం ఏంటంటే, మరి ఈ వృక్షాలలో జీవాత్మ ఉన్నప్పుడు ఈ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు మనం తినడం పాపమా పుణ్యమా? ఇటువంటి స్థితి లోపల అమ్మగారు వినండి, ఇటువంటి స్థితి లోపల ఏంటంటే ఈ వృక్షంలో ఉన్నటువంటి ఆత్మ ఆపరేషన్ చేసేటప్పుడు క్లోరోఫామ్ ఇచ్చేసి, మత్తు మందు ఇచ్చేసి ఆపరేషన్ చేస్తున్న డాక్టరు మన శరీరం మీద ఎన్ని కోతలు పెట్టినా, ఎన్ని కుట్లు వేసినా మనకు నొప్పి ఏ రకమైతే తెలియదు. అదే రూపకంగా ఈ పాలకూర, కాయగూరలు ఏవైతే మనం తెంపుతున్నామో అందువల్ల అవి ఈ దుఃఖమును అనుభవించలేవు, సుఖ దుఃఖాన్ని అనుభవించలేవు. నిద్రాణంగా ఉన్నది. అవును, సుషుప్తావస్థలో ఉంటుంటాయి. అందు గురించి ఈ సుషుప్తావస్థలో పడుకున్న వారికి తెలుసా ఇచ్చా, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖ, జ్ఞానాన్ని, ఆత్మనో లింగం అనేటువంటి ఇవన్నీ ఆ పడుకున్న ఆత్మకు తెలుస్తుంటుందా? గాఢ నిద్రలో ఉన్నటువంటి వారికి మూర్ఛలో క్లోరోఫామ్ ఇచ్చేసి ఆపరేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ క్లోరోఫామ్ ఇచ్చిన తర్వాత మూర్ఛలో పడి ఉన్నప్పుడు తెలుస్తాయి. ఇవన్నీ ఉండవు, జాగ్రత్త అవస్థలోనే ఉంటుంటాయి. ఈ వృక్షాలలో ఉన్నటువంటి ఆత్మస్థితి సుషుప్తావస్థలో ఉన్నటువంటిది. ఇది అవసరమైనా కాదా పుష్పమ్మ గారు, ప్రభాకర్ గారు? అందు గురించి ఈ రూపకంగా ఇదంతా పరమాత్మనే చేయిస్తుంది కదండి చెట్లకు. అవును, అంతే. అందుకే అక్కడ చెప్పడం జరిగింది, నేల, మాలి, నీరు, గాలి, ఈ యొక్క రశ్మి, ఆకాశం, ఇవన్నీ ఒకటేనైనా కానీ ఈ విత్తనాన్ని బట్టి ఏ రకంగా ఉంటున్నదో ఆ మాలియే పరమాత్మ, మాలియే పరమాత్మ, వ్యవసాయదారుడే పరమాత్మ. అందుకని ఇక్కడ ఈ అవైదికత, స్త్రీకి పురుషునితో సమానంగా హక్కు ఇవ్వకపోవడం, ఆవిడకు అన్ని అధికారాలు, పూజ చేసుకునేటువంటివి, ధ్యానం చేసుకునేటువంటివి, ఈ యొక్క అన్ని రూపంగా అర్థం చేసుకోకపోవడం, వారికి స్వేచ్ఛనివ్వకపోవడమే స్త్రీ శూద్రో నాధీయత. స్త్రీకి ఏ అర్హత లేదు. ఇది అవైదికం, వైదికంలో ఉన్నటువంటి అవైదికం, ఆర్య సమాజంలో ఉన్నటువంటి పౌరాణికం. అందుకే ఈ దీపం ముట్టించే దగ్గర కూడా అథవా శబ్దం పెట్టాడు దయానంద సరస్వతి.
ఈ యొక్క పండితులకు అథవా అనేటువంటి ఈ 3 అక్షరాల ఈ పదం అర్థం కావట్లేదు, దాని యొక్క అంతరార్థం ఏమిటనేటువంటి. అథవాను పట్టుకున్నారు. అథవాను ఎందుకు పట్టుకున్నారంటే పూర్వ సంస్కారాలు పౌరాణికం నుండి అయితే వచ్చారో అక్కడ దీపం పెడతారు, ఆ దీపం నుంచి అదే సంస్కారాలు దాన్ని కాపాడుతున్నారు. కానీ ఈ యొక్క దీపం యొక్క ప్రకరణం పూర్తి సత్యార్థ ప్రకాశంలో ఈ యొక్క సంస్కార విధి అజ్ఞాధాన ప్రకరణాన్ని విడిచిపెట్టి పూర్తి సంస్కార విధిలో మరియు ఋగ్వేదాది భాష్యంలో వేద భాష్యంలో ఎక్కడ కూడా ఈ దీపం గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అందుకని ఈ యొక్క అథవా శబ్దం ఇంకొక దారి లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా చూపించినటువంటిదే ఈ ఘృత దీపం. ఘృత దీపం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఘృతం అంటే బ్రహ్మచర్యం, దీపం అంటే సంతానం. ఆ రూపకంగా ఇంకొకరి నుండి దత్తతగా సంతానం కానటువంటి వారు వేరొకరి బిడ్డను సంతానంగా తీసుకోవడం, ఇంకా వేరొకరిని తీసుకోవడానికి ఇష్టపడనేటువంటి వారికి మాత్రమే నియోగ ప్రకరణం చెప్పాడు. ఈ అద్దె గర్భం అనేటువంటిది తన వంశమే, తన వీర్యం, తన శుక్రమే. కాబట్టి ఈ అద్దె గర్భం దాంతో ఈ నియోగం అనేటువంటి ప్రకరణం ద్వారా, కానీ అది పేరు వినగానే దీన్ని అసహించుకుంటున్నారు. వ్యభిచారము ఇట్లా చెప్పడము, ఇది దయానంద సరస్వతి ఇట్లా చెప్పాడు, ఇది తగునా అని అంటుంటారు. కానీ ఈ రకంగా నియోగం అంటే వ్యభిచారం అనేటువంటిది ఇది అసభ్యత, అసంస్కారం, ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి వారు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో ఎవరిదో శుక్రకణంతో సంతానం ఉత్పన్నం చేసుకోవడం అది ఎట్లుంటది, మన శుక్రకణంతో మనం సంతానం చేసుకోవడం ఎట్లుంటుంటది. విత్తనం మనది, మొక్క మనది, మన వంశం. అదే విత్తనం ఇంకొకరిది మన ఇంట్లోకి వచ్చి చేస్తుంటే ఆ స్వభావం, గుణకర్మ స్వభావాలు అనేటువంటివి కలవవు. అర్థమవుతుందా? అందుకని ఈ ఋషి దయానంద సరస్వతి ఏదైతే రాశాడో దాని వెనుక చాలా లోతైనటువంటి అంతరార్థం ఉంది. ఈ యొక్క వికారాబాద్ జిల్లా ఈ యొక్క దుద్యాలలో ఈ పతంజలి యోగాశ్రమంలో ఒక మంచి ప్లాట్ఫారం ఏంటంటే ఆధ్యాత్మిక సమ్మేళనము అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి జరుగుతుండేది. ఈ ఆధ్యాత్మిక సమ్మేళనంలో విద్వాంసులను పిలువబడుతుంటది, అక్కడ చర్చ జరుగుతుంటాయి. అటువంటిది ఇక వేరే ఏ ఆశ్రమంలో ఏ సంస్థలో ఈ ఆధ్యాత్మిక సమ్మేళనం అనేటువంటిది వాళ్ళు పెట్టుకోవచ్చు, పేరు పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఈ పేరుతోటే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంటుంది. ఇక్కడ చర్చించబడుతుంటది మున్ముందు కార్యక్రమాలలో. కాబట్టి ఈ యొక్క పురుషునికి ఎంతైతే సారాంశం ఏంటంటే, పురుషునికి ఎంతైతే స్వేచ్ఛ ఉంటుందో స్త్రీకి కూడా అంతే ఉంది. స్త్రీని తక్కువ అంచనా వేయకూడదు. పురుషునితో పాటు సమాన హక్కు పూజ చేసుకోవడం కానీ, ధ్యానం చేసుకోవడం కానీ, సాక్షాత్కారం చేసుకోవడానికి కానీ అన్ని అర్హతలు స్త్రీకి ఉన్నవి అనేటువంటిది వైదికం. ఇంక మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఓ మజాది, హాంజీ, ఇప్పుడు మీరు చెప్పిన ఆధ్యాత్మిక సమ్మేళనం అనేటువంటి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఎప్పుడు నడుస్తుంది అక్కడ దుద్యాల గ్రామంలో? అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఫిబ్రవరి 28 అనేటువంటిది ఇదివరకు ఉన్నటువంటి నియమము. ఇక మరి అది తర్వాత డేట్ మారుతుండొచ్చు, మారుతుందా అదే డేట్కు చేస్తారా తెలియదు. ఇదంతా నిర్ణయం అవుతుంటది. అది గ్రూపులలో అందరికీ తెలియజేయడం జరుగుతుంటది, అందరికీ స్పష్టంగా తెలియజేస్తుంది, అందరు పిలవడం జరుగుతుంటది కాబట్టి అందరికీ తెలుస్తుంది, పత్రికల ముద్రణ అవుతుంటది. దాన్ని నిర్వహించేవారు ఎవరు? ఆశ్రమం తరపున ఉంటుంటది, ఇక్కడ ఉండేవాటి వారే నిర్వహిస్తుంటారు, ఇంకొకరు బయట వాళ్ళు ఏం కాదు. బయట వాళ్ళు కేవలం అక్కడికి వచ్చి విషయాన్ని చర్చిస్తుంటారు, ఆధ్యాత్మిక అంతరార్థాన్ని విప్పి చెప్తుంటారు. ఎవరైనా ప్రశ్నలు అడగవచ్చు, ఆ ప్రశ్నలకు ఆధ్యాత్మికము మాత్రమే అడగవచ్చు, వాటికి సమాధానం మాత్రం ఆధ్యాత్మికంగానే చెప్పడం జరుగుతుంది. దాన్నే ఆధ్యాత్మిక సమ్మేళనం అంటారు. ఏదో ఒక 2-3 రోజులు ఉంటుంది ఆచార్య. ఇక ఇదివరకు అయితే ఎవరు లేరు కాబట్టి ఒక్కరోజే జరుపుకున్నారు. ఇప్పుడు మన చేతికి వచ్చింది కాబట్టి ఒకవేళ వస్తే ఇంకా 2 రోజులు 3 రోజులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి విశిష్టమైనటువంటి సన్మానం కూడా ఉంటుంటది. పిలవడం, అందరి విద్వాంసులను పిలవడం జరుగుతుంటది, అందరి చేత ఈ యొక్క చర్చ గోష్ఠి జరిపించడం జరుగుతుంది. ఓకే.
ఓం ఆచార్య, ఇంకొక అది. చిన్న ప్రశ్న. ఇప్పుడు దుద్యాల పతంజలి ఆశ్రమం అది మీకు అప్పటి చెప్పడం జరిగిందా? అదే ఈ వారం 10 రోజులలో తెలుస్తుంది. మరి అది తెలిసినప్పుడు. ఓకే, ధన్యవాదాలు. పరమాత్ముడు ఆ విధంగా సహకరించి మీకు బాధ్యతలు చేయాలని పరమాత్మని ప్రార్థిస్తాము. ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు చక్కగా ఈరోజు మనం బృహదారణ్యక ఉపనిషత్తు జ్ఞానం దాని లోపల వెళ్ళకపోయినా ఋషి దయానందుడు చెప్పినటువంటి వైదికము అవైదికము, అగ్నిహోత్రం అంటే ఏమిటి, అగ్నిహోత్రము లోపల అగ్నిహోత్రం చేసే యజమానుడు భార్యాభర్తలో ఆ రహస్యం ఏమిటి, మరి దిగ్గజమైన పండితులు కూడా ఈ 2వ మంత్రాన్ని స్వాహాన్ని ఎందుకు చెప్తలేరు అని అనేక విషయాల లోపల మనం చక్కని జ్ఞానాన్ని ప్రసాదించారు. తర్వాత అగ్నిహోత్ర ప్రారంభం లోపల దీపాన్ని ఎందుకు పుట్టిస్తున్నారు, దీపంలో ఉన్న రహస్యం ఏమిటి, చాలా విషయాలు ఈరోజు చర్చలోకి వచ్చాయి. వారికి ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. తర్వాత ఇంకొక విషయం కూడా ప్రస్తావించారు, ఏంటంటే దుద్యాల గ్రామంలో ఉన్నటువంటి పతంజలి ఆశ్రమం లోపల ప్రతి సంవత్సరము ఆధ్యాత్మిక చింతన అనేటువంటి సభ జరగబోతున్నది. ఈ సంవత్సరం కూడా అలాంటి సభ నిర్వహిస్తారు. చక్కగా 2-3 రోజులు నిర్వహించి దేశంలో ఉన్నటువంటి పండితులందరినీ ఆహ్వానించి ఆధ్యాత్మిక చర్చ చేపిస్తామని కూడా వారు చక్కని ప్రస్తావన తీసుకొచ్చారు. మరి ధన్యవాదములు. ఈరోజు ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఋషి దయానందుడు ఎంత యథార్థ తత్వాన్ని చెప్పాడో, యథార్థ తత్వాన్ని అందరు పండితులు గ్రహించాల. గ్రహిస్తేనే సమాజం ముందుకు అడుగులు ముందుకు వేస్తుందని నేను భావిస్తున్నాను. తర్వాత ఈ విషయాన్ని గారు, విజయలక్ష్మమ్మ గారు, మీరు మిమ్మల్ని వెతుక్కోవాల్సి వస్తున్నది. సరిగా కనబడేటట్టుగా పెట్టుకోండి. అందరు ఎట్లా ఉంటున్నారు? పుష్పమ్మది కూడా కెమెరా పైకి ఉన్నది, వారి కింద పెరుగుతున్నది. పూర్తిగా కెమెరా నిండా కనబడితే రికార్డు చూస్తున్న వారికి మంచిగా అనిపిస్తుంటది కదా. ఆచార్య ధన్యవాదములు. ఒక పాట పాడండి, ఒక 2 నిమిషాలు ఏదన్నా భక్తి పూర్వకంగా. ఓం ఆచార్యజీ, నమస్తే ఆచార్యజీ. ఇది ఈ భజన నీవంటే నీకు తెలుసా అని పాడచ్చు. నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే. నీవంటే నీకు తెలుసా, నిన్ను గూర్చి నీకు తెలుసా, నీవంటే నీకు తెలుసా, నీవంటే శరీరమువా, నేత్రాది పంచకమువా, బుద్ధివా మానసమువా, చిత్తమహంకారమువా, లేకుంటే వీటి కంటే ఇంకేదో పదార్థముందా, నీవంటే నీకు తెలుసా, నిన్ను గూర్చి నీకు తెలుసా, నీవంటే నీకు తెలుసా. ఈ లోకమునకు నీవు ఎట నుండి వచ్చినావు, నిన్నెవరు పంపినారు, ఏమి చేయవచ్చినావు, ఆ పైన తిరిగి నీవు ఎచటికి వెళుతావు, నీవంటే నీకు తెలుసా, నిన్ను గూర్చి నీకు తెలుసా. త్రాగుమని అమృతమిస్తే పాదాలు కడుగుతావా, రతనాలు చేతికిస్తే కాకులను తరుముతావా, ఈ జన్మము దేవుడిస్తే వ్యర్థముగా గడుపుతావా, నీవంటే నీకు తెలుసా, నిన్ను గూర్చి నీకు తెలుసా, నీవంటే నీకు తెలుసా.
నేనే అది కూడనంటూ నా కన్ని తెలుసునంటూ ఏనుగు వలె మదించి ఎగిరెగిరి దూకబోకు. నిన్ను నీవు తెలుసుకొని నీ బ్రతుకు ఎందుకొరకు. నీవంటే నీకు తెలుసా, నిన్ను గూర్చి నీకు తెలుసా, నీవంటే నీకు తెలుసా. ఆచార్యజీ రెండు సార్లు వాడతారు కానీ టైంలో లేదని చెప్పేసి ఒకసారి వాడిన ఆచార్యజీ. ధన్యవాదములు ఆచార్యజీ. ఓ మా ఆచార్య, ఇది చాలా నేను ఒక బాగుంది. రెండు- దీని ఇది పెట్టండి, దీన్ని పుస్తకంలో ముద్రణ చేద్దాం, అందరికి అందుబాటులోకి వస్తాయి. ఇటువంటివి రావాలి కదా ఆత్మ సాక్షాత్కారం. గమనించి పాడండి. నేను ఒక 2 నిమిషాలు పాట పాడతా ఆచార్య. పాడండి పాడండి. ఋషి ఏమని బోధించాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యమునే మనం లోకమునకు చాటించాలన్నాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యము కన్నా మించిన ధర్మము జగతిని లేదన్నాడు, అసత్యమునకు మించిన పాపము అసలే లేదన్నాడు. సత్యము స్వర్గమునకు సోపానము ఈశ్వర ప్రియమన్నాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యమునే మనం లోకమునకు చాటించాలన్నాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యము మనుజుని జీవన ధనము, సత్యము ప్రాణాధికము. సత్యము ఆరంభములో విషము, అమృతమగు క్రమక్రమము. సత్యము తోడనే మనసు పవిత్రము, క్రియలు ఫలించునన్నాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యమునకి విజయము కలుగును, కలుగదు అసత్యమునకు. విస్తారమగును సత్యము చేతే విద్వాంసుల మార్గము. సత్యం వల్లనే ధర్మము ఇలలో వర్ధిల్లు అన్నాడు, ఋషి ఏమని బోధించాడు. సృష్టి క్రమమునకు సరి అయినదియే సత్యము అని అన్నాడు, వేదమునకు అనుకూలమైనదే సత్యము అని అన్నాడు. భ్రాంతికి లోను కాని అని దదియే సత్యము అని అన్నాడు, ఋషి ఏమని బోధించాడు. మానవులందరూ పరస్పర ప్రేమతో మలగలగాలని అంటే, మనుజ సమాజము ఉన్నతి పొంది మహిళ వెలగాలంటే, సత్యమైన ఉపదేశము ఒకటే సరి అయినది అన్నాడు. సత్యమైన ఉపదేశము ఒకటే సరి అయినది అన్నాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యమునే మనం లోకమునకు చాటించాలన్నాడు, ఋషి ఏమని బోధించాడు. ఓం ప్రణవుని. ధన్యవాదములు ఆచార్య. అనంతరం ఈరోజు సువచనం గారు వైదిక సంధ్యోపదం చేయించాలని ప్రార్థన. ఓం. వినపడుతుందండి, వర్షం వస్తుంది. అమ్మా సౌండ్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి, చేయించండి అమ్మా.
పెంచండి, మునిగారు ఎలాగ వెళ్ళిపోతారు కదా. మీరు వాయిస్ కొంచెం పెంచండి సౌశలమ్మ గారు, వాయిస్ పెంచండి, వినిపిస్తుంది. అదే వర్షం పడుతుందండి, అందుకని అలా. మూలమంత్రం చేయండి. చేసుకుంటారు భావతంతోనే సామాన్యంగా జయించండి మూలమంత్రం. ఫోన్ దగ్గరికి పెట్టుకోండి సువర్చలమ్మ గారు. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యజ్ఞశ్రీమయి శ్రీతాం స్వాహా. ఓం సన్నో దేవి రవిత్రయ ఆపో భవంతు శీతలే శయ్యోరవిస్రవంతు మంత్రం. ఓం ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షు చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కర పుష్పే. మార్చని మంత్రాలు. ఓం భూః పునాతు శిరసు ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జలః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం సం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఐడెంట్ ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం నభః ఓం జలః ఓం తపః ఓం సత్యం. మొదటి అంశం అయితే ఇప్పుడు ప్రథమక్షరం మంత్రం అయితే అసఫలమైన వారు ప్రథమక్షరం మంత్రం అయితే మళ్ళీ చూసుకుంటారు. ఓం రితం సత్యం తపసోజాయస తతో రాత్ర జాయత తతః సముద్రో సముద్రాతర్ణవాతభి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదద్విష్ణుస్య మిచ్చతే గతి. సూర్యా చంద్రమసౌదాకాయ పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమరోచతం. ఓం శబ్దో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. బ్రహ్మవిషా పరికల్పన. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరక్షితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమో ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం ద్వయం విశ్వస్తంభోజంతే తస్మాత్ దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరస్థిరాదిరస్థితాచితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమో ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం ద్వయం
प्रदीचिदिक्वरुणोऽधिपतिः वृदा सूरत्सितानंशवासा तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्ति योऽस्मान् द्रष्टियं वयं विश्वस्तम्भोजन्ते तस्मः उदेचेदिक्व सोमोऽधिपतिः सजो रक्षिता श्रीऋषभः तेभ्यो नमो अधिपतिभ्यो नमः बृहस्पतिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्ति योऽस्मान् द्रष्टियं वयं विश्वस्तम्भोजन्ते तस्मः ध्रुवादिस्तु विष्णुरधिपतिः तन्नो सग्रीवो रक्षिता वीरुदयिषवासा तेभ्यो नमो अधिपतिभ्यो नमो राष्ट्रभ्यो नमो ऋषिभ्यो नमः येभ्यो हस्तु योऽस्मान् द्रष्टियं वयं विश्वस्तम्भोजन्ते तस्मः ऊर्ध्वादित्य बृहस्पतिरधिपतिः त्रित्रो रक्षिता वर्षमिषभः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्रष्टुयं वयं विश्वस्तम्भोजन्ते तस्मः जातवेदसे किलवाम सोममरातीयतो नीतभाति वेदः स नः पर्षदति दुर्गाय विश्वाना वेदसिन्धुः दुरितात्यग्निः चित्रं देवानां मुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणशास्त्रेः आप्राक्षा वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्य उदोत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परि स्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् సఫలమైన వారు పరమేశ్వరుని బయటపడతారు విపత్తమైన వారు సాహిత్య మంత్రంతో రెండో అంశం చూస్తాము ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ సూత్రముచ్చరత్ హస్యేమ శరదాశతం దీర్ఘేమ శరదాశతం విలియామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాహత్యామ శరదాశతం भूयस्य शरदास्यता ॐ शन्नो देवी रतित्रया आपो भवन्तु शीतये संयोरभूषवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् పరమేశ్వర దయానిదే నీ అనంత ప్రతిమలను నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మముల వలన ధర్మ అర్థ కామమోక్షాన్ని పితృల పురుషార్థం సిద్ధిని ఈ జన్మ ఎందు సంతాపించుకుందని భావిస్తున్నాను. ఓం నమో శంభవాయ చ నమో భవాయ చ నమో శంకరాయ చ శంకరాయ చ నమో శివాయ చ శివకరాయ చ ఓం శన్నో దేవి రవితయా ఆపో భవంతో ప్రీతయే సంయోరవిప్లవంతు నః. బ్రహ్మయజ్ఞం వైద్య ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. అమ్మగారు నిద్ర రాకపోతే నిద్ర పుచ్చుతున్నట్టుగా ఉన్నది.
మీ సంధి చదవడం అది స్పష్టంగా వినబడదు. వాళ్ళు విసుగుతో వెళ్ళిపోయారు కూడా వేరే వాళ్ళు. స్పష్టంగా వర్షంతోటి సౌండ్ మీరు వినపడలేదు. మాట్లాడేది బాగా వినపడుతుంది, కానీ మీరు చేయిస్తున్నది ఎట్లుంటదంటే జో జో పాప జో పడుకో అని బుజ్జగిస్తే పడుకోబెట్టుతున్నట్టుగా ఉన్నది. మళ్ళీ ప్రయత్నం చేయండి, మంచిగా మంచిగా చెప్పాలి. సరే ఆచార్య. అమ్మ పుష్పమ్మ గారు. సోచలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవి శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధేః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆచార్య. ఒక్క సెకండ్ అండి. ఈ విధంగా 40 సంవత్సరాలు ఉంటుంది ఇంట్లోకి వచ్చినప్పుడు